హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నాను. నిల్వ చట్నీ. గోంగూర ఆకులు శుభ్రంగా ఆకులు గిల్లుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాను, నూనెలో వేయించుకున్నాను. మిగతాంతా మసాలా వచ్చింది ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవంతా వేయించుకొని నూనె లేకుండా వితౌట్ ఆయిల్గా వేయించుకొని ఇలా కొంచెం కచ్చాపచ్చగా పొడి కొట్టుకున్నానండి. ఇది పొడి కొట్టుకొని ఇప్పుడు మిక్సీ పడతాను. ఇది రెండు కలిపి మిక్సీ పడతాను అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను. ఇది వేడిగా వేయకూడదు, చల్లారిన తర్వాతే వేయాలన్నమాట. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవంతా ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పెడతాను. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు ఒలుచుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించకూడదు, ఇది లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తాళింపు పెడతామన్నమాట. ఒక 15 కట్టెలండి ఇది గోంగూర. 30 రూపాయలు ఉండొచ్చు. వాటికి 150 గ్రాము ఎండుమిరపకాయ కాయలు. తర్వాత ఇదేమో 15 గ్రామ్స్ వచ్చి 25 గ్రామ్ వచ్చి ఇదే అన్నమాట వెల్లుల్లిపాయలు. ధనియాలు అంతా 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి, ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇందులోనే. నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇందులోనే వేసేస్తున్నానండి. ఇప్పుడు వేసి మిక్సీ పెడతానండి. ఇప్పుడు వేసే వచ్చింది, స్టార్ట్ అయిపోయింది కాబట్టి అంత పచ్చళ్ళ సీజన్ ఇది. నేను మొన్ననే టమాటా పచ్చడి పెట్టాను. ఇప్పుడు గోంగూర పచ్చడి పెడుతున్నాను. కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయించకూడదండి, ఇలా వేసి తీసేయాల్సింది. ఎందుకంటే ఇందులో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాం మనం ఎక్కువగా వేయిస్తే. పచ్చిగానే ఉండాలండి. ఇది క్రిమి సంహారిణి, ఇది క్యాన్సర్ కూడా చాలా తగ్గిస్తుంది ఇది వెల్లుల్లిపాయలు. అందుకు తప్పకుండా పచ్చళ్ళలో వేసుకోవాలండి. ఇది తీసి చల్లారిన తర్వాత చివర్లో వేస్తాను. ఇదండి, నూరుకున్నాను మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కలిపేయాలన్నమాట. వేయించుకొని లైట్గా వేయించుకున్నాం కదా, ఒక తిప్పి మిక్సీ ఒక్కసారి తిప్పేస్తే చాలా సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, మెత్తగా కాకూడదు, కచ్చాపచ్చగా ఉండాలి. వెల్లుల్లిపాయలు ఒక తిప్పుతాను, ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, తిప్పుకున్నారు కదా, చూడండి ఇలా ముక్కలుగానే ఉండాలి. మొత్తం అయిపోయింది ఇది. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను. ఏం లేదు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నమాట, అంతే. పోపు, ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు